హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ చూద్దాం. మనం డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ గ్రాఫ్ అంటే ఏంటో, దాని తర్వాత గ్రాఫ్ టెర్మినాలజీ గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో మనం రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ అనేది అంటే మనం గ్రాఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో గ్రాఫ్ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ అనమాట. సో గ్రాఫ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పే కాన్సెప్టే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, చూడండి. ఏ గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టూ వేస్లో మనం గ్రాఫ్ని రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఆ టూ వేస్ ఏంటి అంటే యూజింగ్ యారే, యూజింగ్ లింక్డ్ లిస్ట్. యారేని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేయొచ్చు, అలానే లింక్డ్ లిస్ట్ని యూస్ చేసుకొని కూడా చేయొచ్చు అన్నాడు. ఓకే, సో యారే కాన్సెప్ట్, లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ మీకు తెలుసు క్లియర్గా. యారే అంటే ఏంటో, మనం యారేలో ఎలా స్టోర్ చేస్తామో ఎలిమెంట్స్, వీటి గురించి మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి సో నేను దానికోసం మాట్లాడట్లేదు, డైరెక్ట్గా కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో యారేని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అంటే చూడండి. గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ మల్టీ డైమెన్షనల్ యారే. మనకి యారేస్ అనేవి టూ టైప్స్ కదా, సింగిల్ డైమెన్షనల్ యారే, మల్టీ డైమెన్షనల్ యారే అని యారేస్లో టైప్స్ ఉంటాయి. సో మనం గ్రాఫ్ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం ఏ యారేని యూజ్ చేస్తాము అంటే మల్టీ డైమెన్షనల్ యారేని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మనం గ్రాఫ్ని మల్టీ డైమెన్షనల్ యారేలోనే మనం రిప్రజెంటేషన్ అనేది చేయాలి. ఓకే, సో ఎలా రిప్రజెంటేషన్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని. సో నేను ఫస్ట్ ఒక గ్రాఫ్ని తీసుకున్నాను, చూడండి. ఒక గ్రాఫ్ని గీస్తున్నాను, మీ ఇష్టం వచ్చినది తీసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం సూటబుల్ అయ్యేది నేను తీసుకుంటున్నాను, అంటే ఈజీ వేలో చెప్పడానికి మీకు తీసుకుంటున్నాను. ఓకే, సో నేను ఇలా 4 నోట్స్తో ఒక గ్రాఫ్ని గీసానమాట. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్లో మనకి మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? ABCD. సో ఇలా 4 నోట్స్ ఉన్నాయి కదా. కాబట్టి మనకి యారే అంటే ఏంటి? యారే మనం మల్టీ డైమెన్షనల్ యారేని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? బై యూజింగ్ మ్యాట్రిక్సే కదా, మీకు తెలుసు కదా. సో మల్టీ డైమెన్షనల్ యారే యొక్క సైజ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఎలా ఉంటుంది? n కదా, అంటే n రోస్ n కాలమ్స్, అంతే కదా. మల్టీ డైమెన్షనల్ యారే యొక్క సైజ్ n అంటే n అంటే n రోస్ ఉంటాయి, అలానే n కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది సైజ్ యొక్క మల్టీ డైమెన్షనల్ సైజ్ ఏంటంటే n రోస్ అండ్ n కాలమ్స్. ఓకే, సో రోస్ని కాలమ్స్ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? మ్యాట్రిక్స్లోనే కదా. సో అంటే ఇక్కడ మనకి గ్రాఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ గ్రాఫ్లో ఎన్ని నోట్స్ అయితే ఉన్నాయో అన్ని నోట్స్ యొక్క రోస్ కాలమ్స్ తీసుకోవాలి. అంటే చూడండి, మనకి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి? అంటే నోట్స్ ఎన్ని ఉన్నాయి? ABCD. సో ABCD అని ఇలా రోస్ తీసుకోవాలి, అలానే కాలమ్స్ కూడా తీసుకోవాలన్నమాట. ABCD. ఓకే, ఇలా రోస్ కాలమ్స్గా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు క్లారిటీగానే చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏ అనేది ఇక్కడ మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి A టు A అంటే ఏకి ఏదైనా లింక్, ఏ నుంచి ఏకి లింక్ ఏమన్నా కనెక్ట్ అయ్యిందా అనేది చూడాలన్నమాట. ఇక్కడ ఏ నుంచి ఏకి ఏదైనా లింక్ ఉందా? లేదు. అంటే ఏ అనేది సెల్ఫ్ అనమాట. ఏ అనేది A టు A అనేది సెల్ఫ్ కాబట్టి లింక్ అనేది లేదు కాబట్టి ఇక్కడ 0 అని రాస్తాం. ఓకే, తర్వాత AB ఇలా చూసుకోవాలి, AB చూసుకోవాలి. ఏకి బీకి ఏదైనా లింక్ ఉందా? ఏకి బీకి లింక్ అనేది ఉంది కదా, ఎడ్జెస్, లేకపోతే ఎడ్జ్ ఏమన్నా ఉందా లేదా అనేది చూడాలన్నమాట. ఓకే, ఏకి బీకి ఎడ్జ్ ఎక్కడుంది? ఉంది కదా లింక్, సో 1 అన్నమాట. ఓకే, తర్వాత ఏకి సికి లింక్ ఉందా అంటే ఎడ్జ్ ఉందా? లేదు కదా, లేకపోతే ఇక్కడ మనం 0 అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత A టు D, ఏకి డికి ఉన్నది లింక్, సో 1.
లింక్ ఉంటే 1 అని రిప్రజెంట్ చేస్తాం, లింక్ లేకపోతే 0 అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. అర్థమైందా? అలానే బి టు ఏ, బికి ఏకి లింక్ ఉంది. ఓకే, సో 1. ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి డైరెక్షన్స్ కనుక ఇచ్చామనుకోండి అప్పుడు దేనికైతే లింక్ ఉందో దానికే ఇస్తాం అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ బీకి సికి లింక్ డైరెక్షన్ ఇచ్చాను, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. తర్వాత బి టు బి, బీకి లింక్ ఏమైనా ఉందా? లేదు, సో 0. తర్వాత బి టు సి, బి నుంచి సికి మాత్రమే వెళ్ళటానికి ఛాన్స్ ఉంది, డైరెక్షన్ ఉంది, సో బి టు సి లింక్ ఉంది అనమాట. సో బి టు సికి ఉంది కాబట్టి 1. తర్వాత బి టు డి, బి టు డికి లింక్ లేదు, సో 0. తర్వాత సి టు ఏ, సి టు ఏకి లింక్ లేదు, సో 0. సి టు బి, సి టు బికి లింక్ చూడండి, డైరెక్షన్ లేదు మనకి. అంటే ఇదేంటి, డైరెక్షన్ బి టు సికి మాత్రమే ఉంది, సి టు బికి లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, తర్వాత సి టు సి, సి టు సికి లింక్ లేదు కాబట్టి 0. సి టు డి, సి టు డికి లింక్ ఉంది, సో 1 అనమాట. తర్వాత డి టు ఏ, డి టు ఏకి లింక్ ఉంది, సో 1. డి టు బి, డి టు బికి లింక్ లేదు, సో 0. డి టు సి, డి టు సికి లింక్ ఉంది, సో 1. డి టు డికి లేదు, 0. దట్స్ ఇట్, అయిపోయింది. మనం యారేని ఇలానే రిప్రజెంట్ చేస్తాం అనమాట గ్రాఫ్లో. అర్థమైందా? ఇదే యారేని రిప్రజెంటేషన్ చేయడం అనమాట. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? యూజింగ్ యారేని యూజ్ చేసుకొని గ్రాఫ్ని ఇలా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సెకండ్ ఏంటి, యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో యూజింగ్ లింక్డ్ లిస్ట్ కోసం ఇప్పుడు చూద్దాం. సెకండ్ ఏంటి, మనం గ్రాఫ్ని యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు కదా. సో చూడండి, యూజింగ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ మొత్తం ముందుగానే తెలుసు కదా. సో లింక్డ్ లిస్ట్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయని, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అలా. సో దాంట్లో మనం ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో మనం ఓన్లీ సింగిల్ లింక్డ్ లిస్ట్నే యూజ్ చేస్తాం అనమాట. చూడండి, గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. గ్రాఫ్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లోనే మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, దెన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ కెన్ కంటైన్ 2 ఫీల్డ్స్. ఏంటో అవి, డేటా అండ్ అడ్రస్, అంతే కదా. డేటా అండ్ అడ్రస్ ఫీల్డ్సే కదా మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఉండేది. దీన్ని యూజ్ చేసుకొని, అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్తో నేను చేస్తున్నాను. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ బి అంటే 4 నోట్సే తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇదే కదా డైరెక్షన్, మనం బి టు సికి ఇచ్చాం కాబట్టి నేను ఇక్కడ కూడా బి టు సికి డైరెక్షన్ అనేది ఇచ్చాను. ఓకే, సో లింక్డ్ లిస్ట్ అంటే మనకి ఎలా ఉంటుంది, లింక్డ్ లిస్ట్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఒక లింక్ని అంటే లింక్తో కనెక్ట్ చేస్తే దాన్నే మనం లింక్డ్ లిస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 4 నోడ్స్ ఉన్నాయి. సో ఏ అనేది ఒక నోడ్, బి అనేది ఒక నోడ్, సి డి కదా, ఇలా 4 నోడ్స్ ఉన్నాయి కదా మనకి ఈ గ్రాఫ్లో. అలానే ఇప్పుడు ఏ అనేది దేనికి లింక్ అయి ఉంది, ఏ అనేది డికి లింక్ అయి ఉంది, ఏ అనేది బికి కూడా లింక్ అయి ఉంది కదా. అర్థమైంది నేను చెప్పింది, ఏ అనేది డికి లింక్ అయింది, ఏ అనేది బికి కూడా లింక్ అయింది. సో ఏ అనేది దేనికి లింక్ అయింది, ఏ అనేది డికి లింక్ అయింది, ఏ అనేది బికి లింక్ అయింది కాబట్టి లింక్, ఫస్ట్ లింక్ అంటే ఇదే కదా. సో ఫస్ట్ ఏ అనేది దేనికి, బికి లింక్ అయింది. ఓకే, మళ్ళీ ఏ అనేది దేనికి లింక్ అయింది, డికి కూడా లింక్ అయింది. ఇక్కడ ఇంకా ఏ దేనితోనూ లింక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నల్ అనేది రాస్తాం. అర్థమైందని చెప్పింది. లింక్డ్ లిస్ట్ అంటే మనం డేటా అడ్రస్ ఉంటుంది, ఇక్కడ మనం లాస్ట్ ఫీల్డ్లో అడ్రస్ని స్టోర్ చేస్తాం కదా, అంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ని కదా ఇక్కడ స్టోర్ చేసేది. బట్ ఇక్కడ గ్రాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఏ అనేది ఒక నోడ్, ఈ నోడ్కి వేటితో లింక్ అనేది కనెక్ట్ అయ్యింది. ఏ అనేది బికి కనెక్ట్ అయింది కాబట్టి ఏ అనేది బికి కనెక్ట్ అయింది, ఆ తర్వాత డికి కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఈ ఏ అనేది డికి కూడా కనెక్ట్ అయింది అనమాట. ఇంకా దాంతో కనెక్ట్ అవ్వాల, సో ఇక్కడ నల్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత బి చూడండి, బి అనేది దేనికి లింక్ అయింది, సికి ఏకి. సో బి అనేది సికి లింక్ అయింది, అలానే బి అనేది ఏకి కూడా
లింక్ అయ్యిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, సికి చూద్దాం. ఓకే. సి అనేది ఓన్లీ డికి మాత్రమే లింక్ అయింది. సి అనేది బికి లింక్ అవ్వాల. సో సి అనేది ఓన్లీ డికి మాత్రమే లింక్ అయింది కాబట్టి ఇక్కడ నల్ అనేది రాస్తాం. ఆ తర్వాత డి చూడండి, డి దేనికి లింక్ అయింది, సికి లింక్ అయింది, ఏకి లింక్ అయింది. సో డి అనేది సి అని రాయాలి ఫస్ట్. డి అనేది సికి లింక్ అయింది, అలానే ఏ కూడా లింక్ అయింది. సో ఇదన్నమాట. ఇలా మనం గ్రాఫ్ని లింక్డ్ లిస్ట్ ద్వారా రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ అనేది అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా వీడియోస్ ఏమన్నా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఈ టాపిక్ అర్థం కాలేదని, ఏదైనా డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.